హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అపర్ణాస్ వరల్డ్. ఈరోజు మీకు ఇన్స్టెంట్ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ఇంకా అప్పటికప్పుడే చేసుకొని మనం తినేయచ్చు. నేను చెప్పిన కొలతలు కానీ ఫాలో అవుతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి పెట్టేస్తాం రండి. ఫస్ట్లీ నేను ఈ సైజు ఉన్న మామిడికాయలు తీసుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసి కొంచెం ఆరబెట్టేసి దాని తర్వాత డ్రై క్లాత్తో తుడవండి. ఎందుకంటే కొంచెం తడి ఉన్నా కూడా మామిడికాయ పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవాయిడ్ చేయడానికి వన్స్ మామిడికాయలు డ్రై అయిపోగానే దాన్ని నీట్గా పీల్ చేసేసేయండి. పీల్ చేసిన తర్వాత దాన్ని తురిమేసుకొని మీరు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆవాల్ని డ్రై రోస్ట్ చేయండి. మంట సిమ్లో పెట్టేసి ఒక 5 minutes రోస్ట్ చేస్తే సరిపోతుంది. దాన్ని బాగా గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు చూపించే కప్తోని నేను క్వాంటిటీస్ చెప్తాను. నాకు 3 cups ఆఫ్ మామిడికాయ తురుము వచ్చింది. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం నేను 1/4 ఆఫ్ కారం వేస్తున్నాను, అంటే హాఫ్కి కొంచెం ఎక్కువ. అండ్ 1/2 ఆఫ్ సాల్ట్, కప్కి హాఫ్ వేయాలి. నెక్స్ట్ మెంతుల పొడి మీ దగ్గర లేకపోతే మెంతుల్ని డ్రై రోస్ట్ చేయండి. 5 minutes గ్రైండ్ చేసేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఆవాల పొడి, ఏదైతే మనం ప్రీవియస్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో అది కూడా వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 cups ఆఫ్ ఆయిల్ వేయండి. బికాస్ పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం తక్కువైనా కూడా పచ్చడి అనేది డ్రైగా అయిపోతుంది. దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు వేసేసి ఎండుమిర్చి వేసేయండి. ఎండుమిర్చి ఒక 10 to 15 ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. దాని తర్వాత వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలతోనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు ఒక 3-4 రెమ్మలు వేయండి. ఇప్పుడు 1-2 minutes చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇంకేంటంటే ఆయిల్ చల్లబడ్డాక వేయండి. పచ్చడిలో వేడిగా వేస్తే ఆయిల్ తొందరగా కన్జ్యూమ్ చేసేసుకొని పచ్చడి తొందరగా డ్రై అయిపోతుంది. సో బెటర్ చల్లగా పడ్డాక వేసేసేయండి. నాకు చల్లబడిపోయినాక నేను వేసేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఏదైతే మనం ప్రీవియస్గా కలిపి పెట్టుకున్నామో దాంట్లో పోపు అంతా వేసేసి నీట్గా మిక్స్ చేసి పెట్టేసేయండి. ఫైనల్గా మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గా ఇప్పుడే తినేయచ్చు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో. ఇంకా మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. డీటెయిల్ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ చెక్అవుట్ దాట్. అండ్ మీకు తెలిసిన పచ్చడి రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఫర్ మోర్ ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా కమెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను చేసి చూపిస్తాను. లాస్ట్లో మిగిలిన పచ్చడిలో వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఆహా ఏముంటుంది తెలుసా. ఇంకా మా చెల్లె అక్క పెట్టు అనగానే వెంటనే కలిపేసి మా చెల్లెకి పెట్టాను. అండ్ తనకి చాలా బాగా నచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు. థ్యాంక్ యూ.